అనేది మీకు చూపిస్తానండి. ఇవి 2 రకాలు చూపిస్తాను. ఒకటి ఓన్లీ సాల్ట్, అలాగే ఒకటి స్వీట్ రేగి వడియాలు. ఇవి జనరల్గా అందరికీ ఏంటంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి తింటాము అనుకుంటారు, కానీ రేగికాయల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. నేను వాటిని కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అయితే నాకైతే అసలు రేగి అడలంటే చాలా ఇష్టమండి. చిన్నప్పుడు మా అమ్మమ్మ చక్కగా ప్రతి ఇయర్ కూడా సమ్మర్లో రేగి అడలు పెట్టేసి నాకు ఇయర్ మొత్తానికి సరిపడా పెట్టి పంపిస్తుందన్నమాట. నేను మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత నేను రేగి అడలు మళ్ళీ నేనే తయారు చేశాను. ఇదేంటంటే మనం కాయలు ఉన్న పులుపుని బట్టి మినిమం వచ్చేసరికి 2 కిలోల రేగికాయలకి మనకి ఒక గిద్ద ఉప్పు వరకు పడుతుందండి. ముందుగా మనం ఏం చేయాలంటే రోట్లో కల్లుప్పు తీసుకుంటాం కాబట్టి కల్లుప్పు కొంచెం మెత్తగా దంచి